ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. 1983లో నందమూరి తారక రామారావు తనను పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, అప్పటి నుంచి పార్టీకి సేవ చేస్తూనే ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం తాను స్పీకర్ స్థాయికి చేరుకోవడానికి ఎన్టీఆర్ చూపిన మార్గదర్శకత్వం, అలాగే చంద్రబాబు, నారా లోకేష్ ప్రోత్సాహమే కారణమని పేర్కొన్నారు. తన కుమారుడు చింతకాయల విజయ్కు రాజ్యసభ సభ్యత్వం కల్పించడం తమ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఇక పార్టీ కోసం కష్టపడి పనిచేసినందుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్లకు చింతకాయల విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా పార్టీ కోసం మరింత అంకిత భావంతో పనిచేస్తారని చెప్పారు. ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పిలిచి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు కూడా అదే పార్టీలో ఉండి నాకు అవకాశం ఇచ్చారు. నాకు ఈ స్థాయి వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అదే పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ పార్టీని నమ్ముకొని పెద్ద ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు లోకేష్ గారికి కూడా మేము ఫ్రెండ్లీగా సేవ చేసుకుంటూ పార్టీకి ఉన్నాం. అలాగే నా అదృష్టం ఏంటంటే నేను బ్రతికుండగా స్పీకర్ స్థానంలో ఉండగా మళ్ళీ నా కొడుక్కి రాజ్యసభ రావడం. అది కూడా మొదటి నుంచి పార్టీ పనిచేస్తున్నాడు టీడీపీలో. నేను దేవుడికి కొన్నానంటే నాకు ఏ స్థైర్యాన్ని ఇచ్చారో, బ్లెస్సింగ్స్ అని ఇచ్చారో దేవుడు కూడా, అమ్మవారు కూడా మా అబ్బాయికి అందరికీ కూడా ఆ స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చి ఆశీర్వదించి నేను ఇప్పుడు వరకు నేను సేవ చేశాను. రాబోయే రోజుల్లో ఈ పార్టీకి మా కొడుకు సేవ చేయాలి. ఆ ప్రసిద్ధి విని ఎప్పుడు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో మంచి జరిగింది. నేను చాలా మంది చెప్పేవాడిని అందు జరిగిందని. దీనికి ముందు కూడా నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈరోజు అమ్మవారి ఆశీస్సుల వల్ల, తండ్రి ఆశీస్సుల వల్ల ఈరోజు రాజ్యసభ మెంబర్గా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ విధంగా పార్టీకి కష్టపడినందుకు గుర్తించి ఒక బడుగు బలహీన వర్గాల నుంచి నాకు సెలెక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది పార్టీలో ఒక చరిత్ర నిర్ణయం తీసుకున్నారు. దానికి నేను వాళ్ళకి ఎప్పటికీ కూడా ఆజన్మాంతం రుణపడి ఉంటాను.